నమస్తే అండి. ముందుగా నా పేరు భానుప్రకాష్ శర్మ. చిన్న విషయం ఒకటి ఉంది, జోసెఫ్ రావణాన అంటే ఇప్పుడు మనం ఉండేటువంటి ఒక నైతిక విలువలు అనేవి కొన్ని ఉంటాయి. సనాతన సాంప్రదాయం ఒకటి ఉంటుంది, హైందవ ధర్మం ఉంటుంది, మనకు ఉండేటువంటి సంప్రదాయాలు ఒక విధంగా ఉంటాయి, ఆచారాలు ఒక విధంగా ఉంటాయి. వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఒక మనిషికి సంబంధించినటువంటి ఒక ధర్మాన్ని నిర్దేశించి మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఎంతోమంది మాట్లాడుతూ ఉంటాం. అది మనకు ఉండేటువంటి సన్యాసులైనా, లేదా పీఠాధిపతులైనా, మఠాధిపతులైనా, లేదా మనకు ఉండేటువంటి బ్రాహ్మణులు అయినా, లేదా ఇంకొకళ్ళు ఎవరైనా కూడా మనం ఏదైనా ఒక విషయము, ఒక ఆచారం గురించో, ఒక పద్ధతి గురించో మాట్లాడాలి అంటే ఒక విధానం అనేది ఉంటుంది. లేదు కనీసం ఒక మనిషితో మనం మాట్లాడేటప్పుడు ఒక విధానం అనేది ఉంటుంది. మనం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మనం నోటికి ఎంత వస్తే ఎంత వాగుతున్నాం, ఈశ్వరుడు నోడిచ్చాడు కదా అని చెప్పి మనం వాగుతున్నాము అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యొక్క ప్రజాస్వామ్య దేశంలో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది, కరెక్టే. కానీ ఎంతవరకు ఒక మనిషికి సంబంధించినటువంటి ధర్మాన్ని అణిచివేతకి గురి చేసే విధంగా, లేదంటే ఈ యొక్క హైందవులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మన పాకిస్తానే అంటుంది హిందుస్థాన్ అని, అందులోనే తెలుస్తోంది మనం అందరం కూడా ఈ యొక్క హిందుస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళమే, హిందువులమే అని. మరి వీళ్ళకేం నొప్పో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఏది తీసుకున్నా దేశం అంటే నాకు గౌరవం లేదు, లేదంటే దేశం అంటే నాకు ఇష్టం లేదు, నాకు దేశం అంటే భక్తి లేదు అని డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చే ఇలాంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్లి జైల్లో పారేయకుండా ఎందుకు బయట ఉంచాలంటారు? ఒక సామాన్య మానవుడిగా నేనే ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్నాను. దేశానికి గౌరవం ఇవ్వకుండా మన దేశంలో ఉంటున్న ఏ ఒక్కరినైనా ఎందుకు ఉంచాలి? ఇటువంటి వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ తరిమేయచ్చు కదా. మనం బయట చూస్తున్నటువంటి సమతుల్యతతో ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంచు మనం మాట్లాడే ప్రతి విషయం, అది మన అక్కతో అవ్వచ్చు, ఇంటెదురు వాళ్ళతో అవ్వచ్చు, పొరుగు వారితో అవ్వచ్చు, లేదా మనతో ఉండే మన ఫ్రెండ్తో అయినా అవ్వచ్చు. ఫ్రెండ్ దగ్గర చనువు ఉంది, తప్పులేదు. నువ్వు మాట్లాడతావు, తిడతావు, వాడు పడతాడు. ఇక్కడ నువ్వు మాట్లాడితే తిట్టడానికి, లేదా ఇంకొకటి ఏదో నువ్వు అనంగాల్ని అందరూ కూడా కింద పడిపోయి దొరలడానికి ఇదేం నీ ఇల్లు కాదు. భారతదేశం ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక పుణ్యభూమి. నువ్వు ఒక భరతమాత గురించి, ఒక దేశం గురించి, లేదా మనకు ఉండేటువంటి ఒక న్యాయ వ్యవస్థ గురించి, మనకున్న హైందవ సనాతన ధర్మం గురించి, ఇంటింటి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాట ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు ఏది పడితే నేను అది మాట్లాడతాను అంటే దానికి ఉండేటువంటి విధి విధానాలు కూడా ఈ విధంగానే ఉంటాయి. న్యాయస్థానాలు ఏం ఊరికే ఇవ్వలేదండి మనకి. మనం అంటూ ఉంటాము న్యాయం జరగలేదు అని. న్యాయం అనేటువంటిది నిర్దేశం చేయడానికే సరైన రుజువులు, ఆధారాలను ఏర్పాటు చేసుకునేది. అటువంటివి లేక కొంతమంది తప్పించుకుని ఉండొచ్చు, కానీ అలాగని శిక్ష వేయడం ఎక్కడా కూడా ఏ విధంగానూ ఎవరు మానేయలేదే. మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్న చిన్న విషయం వస్తే పోలీస్ శాఖ వారి దగ్గరికి వెళ్తాం. మన దేశానికి ఏదైనా భద్రతా విషయంలో ఇబ్బంది వస్తోంది అనగానే మనకి వెంటనే కాపాడడానికి ఆర్మీ సైన్యం ఉంది. కనీసం అంతమంది మనది ఒక దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుతున్నప్పుడు ఒక బాధ్యత గల సైన్యుడివి, లేదా ఒక దేశభక్తుడివి, లేదు కనీసం ఈ దేశంలోనే ఉంటున్నాం, ఈ రాష్ట్రంలో ఉంటున్నాం, నీ ఇంటిలో ఉంటున్నాం, నీ జిల్లాలో ఉంటున్నాం, నీ ఊరికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ విషయంలోనే మనం ఇంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు బయట విషయంలో ఇంతటి దేశానికి సంబంధించినటువంటి ఒక విధానాన్ని, అంటే నువ్వు ఇక్కడ జాతిని నువ్వు మాట్లాడట్లేదు, డైరెక్ట్గా జాతీయత గురించి మాట్లాడుతున్నావు. జాతికి జాతీయతకి చాలా తేడా ఉందండి. జాతీయానికి సంబంధించినటువంటి ప్రతి విషయం, ప్రతి అంశము కూడా ప్రతి ఒక్క భారతీయుడు ఒప్పించే తీరాలి. ఎందుకంటే ఒక దేశ భక్తుడిగా నువ్వు ఈ దేశంలో ఉంటున్నావు అంటే నీ దేశాన్ని నువ్వు ప్రేమించి తీరాలి. అది ప్రతి ఒక్కళ్ళు మనం ఇచ్చే ఒక వాల్యూ. భారత్ మాతాకి జై అని మనం చెప్పేటువంటి ప్రతి నినాదం, వందే మాత్రం అని మనం పాడేటువంటి ప్రతి నినాదంలోనూ కూడా మన యొక్క దేశభక్తి పెంపొందే ఉంటుంది. చిన్నప్పుడు ఊరికనే పెట్టారా స్కూళ్ళల్లో ప్రేయర్లు? నువ్వు దేశంలో ఉంటున్నావు అంటే కనీసం ఒక ప్యాట్రియాటిజం అనేది ఒకటి ఉంటుంది. రకరకాలైనటువంటి అంశాలు ఉండొచ్చు, కానీ దేశభక్తి, దేశానికి సంబంధించినటువంటి కొన్ని వాల్యూస్ ఉంటాయి. అది మన ఎకనామికల్ వాల్యూస్ కావచ్చు, లేదా మన లైఫ్ గ్రోత్కి సంబంధించినటువంటి వాల్యూస్ కావచ్చు, లేదా సామాజిక ధర్మాన్ని కాపాడేటువంటి వాల్యూస్ కావచ్చు. వీటన్నిటినీ కూడా ఎప్పుడు మన దేశంలో మనమే వాటిని జాగ్రత్త పరుచుకుంటూ బయట వచ్చేటువంటి ఏ దేశం వాళ్ళకైనా మనం తెలియచేయాలి. కానీ ఒక దేశాన్ని కించపరిచి మన దేశాన్నే మనం నేలమట్టం చేసుకునే విధంగా ఈ విధంగా మాట్లాడితే న్యాయ వ్యవస్థ సంగతేమో. అటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ చేతులకి చిక్కినా కూడా మేబీ బతుకుంటారు, లేదు మేము చెప్పలేదు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి ఏదైతే ఉన్నాడో, ఇతను కేవలం ఒక పని కట్టుకుని కేవలం హిందూ దేవి దేవతల్ని సమాజంలో తిట్టడమే ఒక పని కట్టుకుని లోపలేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ హిందూ భావజాలం కానీ దేశ సమగ్రత మీద కానీ అతను బాగా హేట్ రేట్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు.
దానికి దేనికి పరిష్కారం అనేది అతనికే తెలియాలి. దానివల్ల ఏం లబ్ధి పొందుతున్నాడో అతనికే తెలియాలి.